జీవీ న్యూస్ తెలుగు జూలై 23న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అందరి నోట ఒకటే మాట. మాజీ ముఖ్యమంత్రి బారాస పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? వస్తే ఏం చేస్తారు? పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ని ఎదుర్కోగలరా? ముఖ్యమంత్రిగా ఎన్నడూ తన సహజ శైలి వాక్చాతుర్యంతో ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చిన కేసీఆర్ తను ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అధికార పక్షంపై బాణాలు సంధిస్తుంటే చూడాలని ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి రోజు రాబోతున్న తరుణంలో ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తన 10 ఏళ్ల పాలనను విమర్శిస్తున్న అధికార పక్షానికి సమాధానం చెప్పాలి. కాళేశ్వరం అక్రమాలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి జనం ఎదురు చూస్తున్నారు. దానికి వివరణ ఇవ్వాలి. రైతు బంధుపై కూడా చర్చ వస్తుంది కనుక ధరణి లోపాలు, వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధుపై ఆయన సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ సభలో ఉంటే హరీష్ రావు, కేటీఆర్లకు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తోడున్నట్లే రెచ్చిపోతారు. వారిని ఎదుర్కొనే శక్తి అధికార పక్షానికి ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప అంత రోరింగ్ వాయిస్ అయితే కాంగ్రెస్ లో లేరు. ఇవి బడ్జెట్ సమావేశాలు కావున కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు, వాటి అమలుకు మార్గదర్శకాలు అసెంబ్లీలో తేలనుండడంతో అధికార పార్టీ భవిష్యత్ నిర్ణయించే సమావేశాలు కాబోతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అంశాలు, ఇప్పటి వరకు కాంగ్రెస్ అమలు చేసిన పథకాలలో లోపాలు, కాంగ్రెస్ కొత్త పథకాలు అమలుకు పెట్టే బడ్జెట్, తమ పార్టీ గుర్తుపై గెలిచి అధికార పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై తిరుగుబాటు, తెలంగాణ రాజముద్ర, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు మొదలైనవి బీఆర్ఎస్ బలంగా ప్రస్తావించే అంశాలు. జూలై 23న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అందరి నోట ఒకటే మాట. మాజీ ముఖ్యమంత్రి బారాస పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? వస్తే ఏం చేస్తారు? పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ని ఎదుర్కోగలరా? ముఖ్యమంత్రిగా ఎన్నడూ తన సహజ శైలి వాక్చాతుర్యంతో ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చిన కేసీఆర్ తను ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అధికార పక్షంపై బాణాలు సంధిస్తుంటే చూడాలని ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి రోజు రాబోతున్న తరుణంలో ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తన 10 ఏళ్ల పాలనను విమర్శిస్తున్న అధికార పక్షానికి సమాధానం చెప్పాలి. కాళేశ్వరం అక్రమాలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి జనం ఎదురు చూస్తున్నారు. దానికి వివరణ ఇవ్వాలి. రైతు బంధుపై కూడా చర్చ వస్తుంది కనుక ధరణి లోపాలు, వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధుపై ఆయన సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ సభలో ఉంటే హరీష్ రావు, కేటీఆర్లకు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తోడున్నట్లే రెచ్చిపోతారు. వారిని ఎదుర్కొనే శక్తి అధికార పక్షానికి ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప అంత రోరింగ్ వాయిస్ అయితే కాంగ్రెస్ లో లేరు. ఇవి బడ్జెట్ సమావేశాలు కావున కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు, వాటి అమలుకు మార్గదర్శకాలు అసెంబ్లీలో తేలనుండడంతో అధికార పార్టీ భవిష్యత్ నిర్ణయించే సమావేశాలు కాబోతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అంశాలు, ఇప్పటి వరకు కాంగ్రెస్ అమలు చేసిన పథకాలలో లోపాలు, కాంగ్రెస్ కొత్త పథకాలు అమలుకు పెట్టే బడ్జెట్, తమ పార్టీ గుర్తుపై గెలిచి అధికార పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై తిరుగుబాటు, తెలంగాణ రాజముద్ర, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు మొదలైనవి బీఆర్ఎస్ బలంగా ప్రస్తావించే అంశాలు.